నీ జీవితంలోకి, నా జీవితంలోకి తుఫాను లాంటి అలలు వస్తున్నాయి. వస్తున్నాయి. దేవుడిని అడుగుతున్నాం. నమ్మకంతో ఉన్నాం. మనము తీవ్రమైన తుఫాను లాంటి శ్రమలైనా సరే మనం ఎదుర్కొంటున్నాం. ఎందుకు? దేవుడు ఉన్నాడనే ధైర్యంతో. ఈ ధైర్యాన్ని, దేవుడున్నాడని ఆయన యందు ఉంచిన విశ్వాసాన్ని ఆయన చూడలేడా? చూడగలుగుతాడు. జాగ్రత్తగా గమనించాలి. కొన్ని ధోనిలు వెంబడించాయి. వెంబడించిన ధోనిలలో దేవుడు లేడు. ఎందుకంటే వీటిలో దేవుడు లేడు కాబట్టి వాటికి ఈ శ్రమ అనుభవం లేదు. వీటిలో ధోనిలో దేవుడున్నాడు. ఈ ధోనిలో ఉన్న దేవుడున్న ధోనిలోకి తుఫానొచ్చింది, తీవ్రమైంది, అధిగమించింది. అయినను సరే భక్తులందరూ అదే రీతిగా ఉన్నారు. అయినను సరే నీవు కూడా భక్తివే, భక్తిగల కుటుంబమే, భక్తిగల విశ్వాసులే. కాబట్టి మీరు ఏ రీతిగా ఉండాలి? దేవుడి యందు నమ్మకం కలిగి ఉండాలి. ఎంతటి తీవ్రమైన సమస్య అయినా సరే, ఎంతటి తీవ్రమైన శ్రమ అయినా పర్వాలేదు, దాన్ని ఎదుర్కొనుటకు దేవుడి యందు నమ్మకం కలిగి నిలబడాలి. ఒక రోజు